హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జిఎఫ్ఎల్ఎన్‌కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు నేను చెప్పే సబ్జెక్ట్స్ యొక్క నోట్‌బుక్స్‌ని అంటే ఇక్కడ స్ట్రీము, మౌంటైన్, స్కై 3 గ్రూప్స్ యొక్క నోట్‌బుక్స్‌ని కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి జిఎఫ్ఎల్ఎన్‌లో క్లాసు టీచర్స్ డైరీతో పాటుగా స్టూడెంట్స్ యొక్క నోట్‌బుక్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి వచ్చే ఇన్స్‌పెక్షన్ ఆఫీసర్స్ పిల్లల యొక్క నోట్‌బుక్ కూడా చూడటం అనేది జరుగుతుంది కాబట్టి మనకి ఈ నోట్‌బుక్ కూడా చాలా ఇంపార్టెంటు. అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అంటే ప్రెజెంట్ ఫిబ్రవరి 3 నోట్స్ నుంచి క్లియర్‌గా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇది ఫస్ట్ నుంచి కూడా ఒకసారి చూపిస్తున్నాను ఏ విధంగా రాసింది. అంటే మనకి ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాయించిన నోట్‌బుక్ అండి. ఇది స్కై గ్రూప్ వాళ్ళది. సో, ఇక్కడ ఫిబ్రవరి 3 వచ్చేసి మనకి సబ్ట్రాక్షన్ మీద ఒక వర్డ్ ప్రాబ్లమ్, అలాగే మల్టిప్లికేషన్ మీద ఒక వర్డ్ ప్రాబ్లమ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్పాండెడ్ ఫాము. అలాగే మా విద్యార్థులతో రోజుకొక టేబుల్‌ని కూడా 3 టైమ్స్ ఇలా రాయించడం జరుగుతుంది. సో, ఈరోజు వాళ్ళు రాయాల్సిన టేబుల్ వచ్చేసి 8 టేబుల్. ఈ విధంగా మ్యాథ్స్ నోట్‌బుక్ అనేది స్కై గ్రూప్ వాళ్ళకి సంబంధించిన నోట్‌బుక్ ఈ విధంగా రాయించడం జరిగింది. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు కూడా నియర్లీ ఇలాగే ఉంటుంది. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకొచ్చేసి వాళ్ళకి సంబంధించిన నంబర్స్, వాళ్ళు ఏ నంబర్స్ వరకు వచ్చారు, అలాగే వాళ్ళకి ఏ అడిషనా, సబ్ట్రాక్షను ఏ స్టేజ్‌లో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇది ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి స్కై గ్రూప్ వాళ్ళ నోట్‌బుక్ అండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోని మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి డిసెంబర్ 8 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా! ఆ రోజు నుంచి ప్రతిరోజు రాయించిన నోట్‌బుక్ అనేది ఇందులో ఉంటుంది. ఒకవేళ మనం ఏ రోజైనా లీవ్ పెట్టినా కూడా నేను ఆ నెక్స్ట్ డే దానికి సంబంధించిన నోట్‌బుక్ అనేది రాయించడం జరిగింది. ఏ ఒక్క డే కూడా ఇక్కడ మిస్ చేయలేదు. సో, ఇక్కడ ఈరోజు వచ్చేసి ప్రెజెంట్ ఫిబ్రవరి 3. ఫిబ్రవరి 3న మనం స్కై గ్రూప్ వాళ్ళతో 10 వర్డ్స్ రాయించాలి కదా! సో, ఆ 10 వర్డ్స్ అన్నమాట ఇది. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో 8 వర్డ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఫారెస్ట్, వన్ డే, టైగర్, అండర్, సాట్, లాంగ్, టైమ్ వెయిటెడ్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో 5 వర్డ్స్ రాయించాలి. సో, దానికి సంబంధించిన నోట్‌బుక్. నెక్స్ట్ వచ్చేసి తెలుగు సబ్జెక్టు. ఇందులో మనకి డిసెంబర్ 8 నుంచి ఇది స్కై గ్రూప్ వాళ్ళ నోట్‌బుక్కేనండి ఇది కూడా. ఈ విధంగా రాయించడం జరిగింది. 10థ్ డిసెంబర్ 10థ్ నెక్స్ట్ డిసెంబర్ 11థ్, 12థ్, 15, 16 అలాగే 17, 19 ఈ విధంగా ప్రతిరోజు డిసెంబర్ అలాగే ప్రెజెంట్ డే వరకు రాసిన తెలుగు నోట్‌బుక్ ఇది. డిసెంబర్ 24థ్ అలాగే ఇక్కడ డిసెంబర్ 26థ్, డిసెంబర్ 27, డిసెంబర్ మంత్ ఎండ్ అయిపోయిందండి. ఇక్కడ జనవరి 2, జనవరి 7 మనకి సంక్రాంతి హాలిడేస్ తర్వాత నోట్‌బుక్ ఇది. 24, 28 వరకు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 31 జనవరి ఇది ఫిబ్రవరి 2 రాసిన నోట్‌బుక్. తర్వాత ప్రెజెంట్ డేదండి ఇది 3 ఫిబ్రవరి 3న ఏనుగు పిల్ల గర్వంలో సారాంశాన్ని నేను బోర్డు మీద రాసి దానిని విద్యార్థులతో నోట్‌బుక్‌లో రాయించడం జరిగింది. సేమ్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు కూడా ఈ సారాంశాన్ని రాయించడం జరిగింది. ఆ కథకు సంబంధించి ఏనుగు పిల్ల గర్వమా అనే కథలో వాక్యాలను కుదించి మనం సారాంశం మొత్తం రాయాలి. ఈ విధంగా రాశారు విద్యార్థులు. నెక్స్ట్ ఇది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు చెందిన తెలుగు నోట్‌బుక్. ఇది ఫిబ్రవరి 3కి సంబంధించింది. అంటే ఈ ప్రెజెంట్ డేది.
ఇక్కడ ఏంటంటే వాళ్ళ కథలో వాళ్ళకు గీయగలిగిన బొమ్మలు గీసి దాని పేర్లు రాయించడం జరిగింది. తర్వాత మైండ్ మ్యాప్ కథలోని ఏదైనా ఒక పదానికి సంబంధించి మైండ్ మ్యాప్ అనేది ఈ విధంగా రాయించడం జరిగింది. దీంతో మనకి 3 సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.